జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. 8 ప్రాణాలు లోపల ఏ స్థితిలో ఉన్నాయో వారంతా కూడా ప్రాణాలతో బయటకు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఈ ఆపద సమయంలో అందరూ కూడా ఈ ఆపరేషన్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు సంఘటన జరిగిన వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి గారు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించుకొని భరోసా ఇచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ లో ఈ దేశంలో ఉన్నటువంటి అందరి నిపుణుల్ని కూడా ఇక్కడికి పంపించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నారు. లోపల ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు చెప్పినటువంటి విషయాలను చూస్తే కొంత భయం అనిపిస్తా ఉన్నది. దాదాపు 7 నుంచి 8 మీటర్ల బురద, 400 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నది. ఆ బురదలో మేమంతా కూడా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అన్ని కూడా నిశ్చితంగా పరిశీలించినాం. మాకున్నటువంటి అక్కడ అందరి పేర్లు పెట్టి పిలవడం కానీ మేము రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ నుంచి మాకు ఎటువంటి సమాచారం రాలేదని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్తా ఉన్నది. కానీ ఏదైనా సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలోనే ఒక క్రిటికల్ ప్రాజెక్ట్. దీన్ని సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న తర్వాత పునఃప్రారంభించేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి ప్రారంభించింది. దీనికి అనేకమైనటువంటి సమస్యలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఇంజనీర్ల సలహాలు కానీ మరి అదేవిధంగా కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయితే ప్రారంభించిండో ఆ కాంట్రాక్టర్ ఆర్థిక స్థితి బాగాలేదని బ్యాంకులన్నీ కూడా కరెక్ట్ అయిన తర్వాత ఒక గందరగోళమైనటువంటి ఏ కంపెనీ అయితే పనులు చేపట్టిందో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. సరి అయినటువంటి ఇంజనీర్లను నియమించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం ఒక స్లాబ్ పెట్టిన వెంటనే అది పూర్తిగా కుంగిపోయిందని చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాణ్యత లోపాలు కూడా ఎక్కడ దాపురించినాయని అనుమానం కలుగుతా ఉన్నది. ఏది ఏమైనా వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటకు రావాలి. వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 పెద్దలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు ఇప్పటికీ అన్ని రకాలుగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆ ఆపదలో చిక్కుకున్నటువంటి ఆ 8 మంది ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.